బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ పట్ల అధికార నిర్లక్ష్యం వైఖరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బహుజన ఐక్యత బహుజన ఐక్యత బహుజన ఐక్యత బహుజన ఐక్యత బహుజన ఐక్యత పట్టించుకోకుండా మాకుండే ఒకే ఒక చిన్న అవకాశం నెలకోసారి మా సమస్యలు చెప్పుకుంటూ జరుగుండే ఆ చిన్న అవకాశాన్ని కూడా దాన్ని రూపుమాపడానికి ఈ అధికారులంతా ఒక్క బుద్ధితో నడుస్తున్నారని మేము చెప్తున్నాము. గత 15 సంవత్సరాలుగా ఈ మీటింగుల్లో జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే ఈ 1.5 సంవత్సరంగా విచ్ఛిన్నంగా తయారయ్యి మా సమస్యల గురించి పట్టించుకునే నాదులే లేకపోయినాడు. కనీసం అంటే ఒక ఆఫీస్ నుండి ఒక అధికారి రాడు, గుమస్తాలను పంపిస్తారు. గుమస్తాలకు మేము ఏం చెప్పుకోవాలి? మా మొర ఇక్కడుంటే తహసీల్దార్ గారు అయితే గట్టిగా మాట్లాడలేడు. ఎవరైతే అధికారం రాకపోతే వాళ్ళకి మెమో ఇచ్చి చర్య తీసుకొని ఈ ఎస్సీ ఎస్టీ సమస్యల గురించి వాళ్ళ దృష్టికి తీసుకుపోయి వీళ్ళు రాని అధికారుల మీద కలెక్టర్ దృష్టి తీసుకుపోయి ఒక ప్లాన్ ప్రకారంగా అమలు చేయగలిగితే మాకందరికీ కూడా మా ఆత్మగౌరవం నిలబడుతుంది, మా సమస్యలు తీరుతాయి. లేదంటే ఈ అధికారుల నిర్లక్ష్యంతో మా దళితులు ముందు స్వతంత్రం రాకముందు బ్రిటిష్ కాలంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా దిగడానికి అవకాశం ఉంది. ఇకనైనా ఆలోచన చేసి మా పైన జాలి చూపి అధికారులందరూ కూడా ఈ సమావేశానికి వచ్చి మాకున్నటువంటి సమస్యలను పరిష్కారం చేసి మా ఎదుగుదలకు ఉపయోగపడతారని ఆశిస్తున్నాము. జై భీమ్. ఈరోజు మండల రెవెన్యూ ఆఫీస్ ముందు దళిత నాయకులందరూ కలిసి ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టాం. కారణం ఏమంటే ప్రతి నెల మాకు జరిగే ఎస్సీ ఎస్టీ సమావేశంలో 27 శాఖలకు సంబంధించిన అధికారులు రావాల్సి ఉంది. గతంలో అందరూ అధికారులు వచ్చి పాత ఆఫీసు బాగా జరిగేది. ఈ కొత్త ఆఫీస్ వచ్చినప్పటి నుంచి అధికారులు ఎవరు కూడా ఈ సమావేశానికి హాజరు కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా 2 రోజుల ముందుగానే సర్కులర్ ఇస్తారు. ఈ అధికారులు పోయి వాళ్ళు ఎందుకు మెయిన్ అధికారులు రాకుండా వాళ్ళ అసిస్టెంట్ని పిఎల్ని పంపిస్తున్నారు. మన రెవెన్యూ అధికారి అయితే మన ఎంఆర్ఓ గారు ప్రతి ఒక్కరికి ప్రతి నెల మంచిగా చెప్తున్నారు, అయ్యా మీరు రండి వాళ్ళ సమస్యలు తీర్చామని. కానీ ఎందుకో ఎంఆర్ఓ గారి విషయం అంటే వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎస్సీ ఎస్టీల పట్ల సమస్యల పట్ల కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సమావేశాలకు హాజరు కావడం లేదు. గతంలో కూడా ఇదే విధంగా 3-4 సార్లు మేము నిరసన తెలియజేశాము. అయినా కూడా వాళ్ళు చలనం మార్పు రాలేదు. గత 1.5 సంవత్సరం నుంచి కూడా జరిగే సమావేశాలలో మేము తెలియజేసే సమస్యలు కూడా కలెక్టరేట్కి తెలియజేయకుండా వీళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇప్పుడు కొత్తగా అన్నమయ్య జిల్లాలో చేరిన మన పుంగనూరు గురించి సమస్యల్ని మన కొత్త కలెక్టర్ గారికి తెలియజేయాలని, ఎస్సీ ఎస్టీ సమస్యల గురించి తెలియజేయాలని ఇక్కడ మేమైతే నిర్లక్ష్యానికి గురవుతున్నామని ఈ ఆఫీసులో జరిగే మీటింగ్లో కూడా మేము ఇచ్చే అర్జీలు కూడా కనీసం విలువ లేదని తెలియజేయడానికి ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. మీరే కానీ వెళ్ళి చూడండి, అధికారులు ఎవరూ లేరు. మరి ఎందుకు ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తారు? నెలకు ఒకసారి మాకు ఈ అవకాశం ఇచ్చేది. ఈ అవకాశం ఇచ్చినప్పుడు కూడా అధికారులు రాకపోతే మేము ఎవరికి చెప్పుకోవాలా? ఆ రోజు 27 శాఖల సంబంధించిన అధికారులు వస్తే మాకుండే సమస్యలు తెలియజేసుకుంటే మళ్ళీ ఒక 4 రోజులు మీకు సమయం ఇస్తాము. ఆ నెల లోపల మాకు సమస్యలు తీర్చాలి. ఆ సమస్యలకు వినే కూడా ఓపిక లేకపోతే మరి ఎందుకు ఈ సమస్యలు ఏర్పాటు చేశారో గౌరవ కలెక్టర్ గారు కూడా ఒకసారి ఆలోచించాలి. దయచేసి రాబోయే దినాల్లో ఈ ఎస్సీ ఎస్టీ సమావేశాలని కరెక్ట్గా అధికారులు హాజరయ్యి నిర్వహించి సమస్యలు తీర్చాలని కోరుకుంటున్నాం. జై భీమ్. తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న ఎస్సీ ఎస్టీ మార్కెట్ మీటింగ్ సందర్భంగా మండలంలోని అన్ని హెచ్ఓడీలకు సర్కులర్ రూపంలో ఈ ఎస్సీ ఎస్టీ మార్కెట్ కమిటీ మీటింగ్ అటెండ్ కావాలని సర్కులర్ పంపడం జరుగుతుంది. దాంట్లో సర్కులరే కాకుండా మా ఆఫీస్ నుంచి 2 మనుషులు పెట్టి ప్రతి ఒక్కరికి ఫోన్ చేయడం జరుగుతుంది. ఈ మీటింగ్ సంబంధించి కొన్ని డిపార్ట్మెంట్లు అయితే ఖచ్చితంగా బ్యాంకు, ఈ వార్డన్స్ ఇటువంటి వాళ్ళు ఖచ్చితంగా అటెండ్ అవుతున్నారు. మిగతా వాళ్ళు కొంచెం నిర్లక్ష్యం చూపిస్తున్నారు. ఇప్పుడు మనం కొత్తగా అన్నమయ్య జిల్లాలోకి చేరాం. పుంగనూరు కాన్స్టిట్యున్సీలో 4 మండలాలు. ఈ సందర్భంగా ఎవరైతే నిర్లక్ష్యం
వాళ్ళ సబార్డినేట్ని పంపిస్తున్నారు. 30వ తేదీ ఎస్సీ/ఎస్టీ ఆర్డర్ కమిటీలో నుంచి ఒక 4 సభ్యుల్ని ప్లస్ అందరి హెచ్ఓడీస్ని 3 గంటలకు సాటర్డే శనివారం రోజు మీటింగ్ కండక్ట్ చేసి నెక్స్ట్ మంత్ నుంచి జరిగే ప్రతి దీనికి వాళ్ళు ఖచ్చితంగా అటెండ్ కావాలి. అటెండ్ కాని పక్షంలో కలెక్టర్ గారికి వారి మీద కంప్లైంట్ చేయడం జరుగుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తాం.